ఏది చట్ట ప్రకారం జరుగుతా ఉన్నది? ఎక్కడ చట్ట ప్రకారం, ఎక్కడ ఒక పద్ధతిగా వ్యవస్థ నడుస్తా ఉన్నది? వందల కోట్లు, వేల కోట్లు పెట్టి సినిమాలు తీసినామని ఒక బీభత్సమైన ప్రమోషన్ చేస్తారు. ఈ సినిమాలో ఇది ఉంది, అది చేసినాం, ఇది చేసినామని దానికి ఒక బీభత్సమైన పబ్లిసిటీ తీసుకొస్తారు. ఏమేం ప్రమోషన్స్ చేయాలో అన్నీ చేస్తారు. కింద నుంచి రీల్స్ చేసే వాళ్ళ నుంచి టాప్ సెలబ్రిటీల దాకా అందరితోటి కలిసి ప్రమోషన్స్ చేస్తారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లో ప్రమోషన్ చేస్తారు. చేస్తే ఫైనల్‌గా ఏం జరుగుతది? ఫ్యాన్స్ అని కొన్ని ఉంటాయి. కొన్ని బ్యాచ్‌లు ఉంటాయి ఫ్యాన్స్ అని చెప్పుకునేటి. ఆ బ్యాచ్‌లు ఏం చేస్తాయి? ఎగబడి ఉరుకుతాయి. వానికి ఇంట్లో తినడానికి పిరికెడు మెతుకులు ఉండయి. కానీ వాడు సినిమా కోసం రూ. 1000 పెట్టి, 2000 పెట్టి స్టార్టింగ్ రోజు స్టార్టింగ్ షోకి టికెట్ కొంటాడు. అట్లాంటప్పుడు ఏం జరుగుతాయి? సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు జరుగుతాయి. 'పుష్ప 2' సినిమా అప్పుడు సంధ్యా థియేటర్‌లో ఏం జరిగింది? ఎంతమంది మధ్యతరగతి వాళ్ళొచ్చిర్రు సంధ్యా థియేటర్‌కి ఆ రోజు? ఎంతమంది పేదవాళ్ళొచ్చిర్రు? ఎంతమంది డబ్బున్నోళ్ళు, బలిసినోళ్ళొచ్చిర్రు? మీరు సినిమా మీద అంత ప్రమోషన్ చేసి, సినిమాని ఆ స్థాయిలో తీసుకెళ్ళి, దానికొక హైప్ తీసుకొచ్చి, అప్పుడేం చేస్తారు? అడ్డగోలుగా టికెట్ రేట్లు పెడతారు. 2000, 3000. ఆ మహిళ ఎవరైతే చనిపోయారో, ఆ మహిళ యొక్క భర్త గూడా చెప్పిండు. వాళ్ళు బయట బ్లాక్‌లో టికెట్లు కొని, మరి ఎక్కువ రేట్‌కి టికెట్లు కొని మరి వచ్చినాం సినిమాకని చెప్పిర్రు వాళ్ళు. అంటే అంత అభిమానం అని ఇంకోటని, ఇంకోటని చెప్పి, మీరు ఆ అభిమానాన్ని క్యాష్ రూపంలోకి మార్చుకుంటున్నారు. ఇట్లాంటి వాటి వల్ల. మరది తప్పు కాదా? ప్రీమియర్ షోలని, బెనిఫిట్ షోలని పెట్టి, ఇట్లా రకరకాల షోలు అని పేర్లు పెట్టేసి, ఒక్కొక్క టికెట్‌కి 2000, 3000, 4000 పెట్టి అమ్ముకుంటా ఉంటే, ఇక టాప్ హీరోలే అయితే 50,000, 1,00,000 అర్రాసి పెట్టి పాడిర్రు మొన్న ఒక సినిమా. ఒక హీరో పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం. ఆయన సినిమా వస్తే అర్రాసి పెట్టి టికెట్లు అర్రాసి వాడి లక్షలు, 10,00,000 టికెట్లు వేలం పాట పెట్టి టికెట్లు అమ్ముకున్నారు. మరి ఇది తప్పు కాదా? ఇట్లాంటి చర్యలు తప్పు కాదా?